హాయ్ గైస్. ఈరోజు మనం సిఎస్ఎస్ బాక్స్ మోడల్ గురించి తెలుసుకోబోతున్నాం. సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏంటి? పూర్తిగా ప్రీడిఫైన్డ్‌గా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే. సిఎస్ఎస్ బాక్స్ మోడల్. దీంట్లో కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ 3 ఉంటాయి. ఇది కంటెంట్ అంటే మనం యాక్చువల్ టెక్స్ట్, ఇమేజ్ ఆర్ డేటా ఇన్సైడ్ ద బాక్స్. బాక్స్‌లో మనం టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ అదర్ డేటా ఇన్సైడ్ చేయడానికి కంటెంట్ లోపల ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వన్ ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే కంటెంట్ లోపల ద స్పేస్ బిట్వీన్ ద కంటెంట్ అండ్ ద బార్డర్. అంటే బార్డర్ కి కంటెంట్ కి మధ్యలో కొంత ప్యాడింగ్ అంటే కొంత స్పేస్ ఆక్యుపై చేసి ఇస్తాం మనం. ఇది ప్యాడింగ్ అంటాం. ఓకే. బార్డర్ అంటే ది లైన్ ఆర్ వాల్ అరౌండ్ ద ప్యాడింగ్. ప్యాడింగ్ కి ఇది లైన్ ఒక బార్డర్ లాగా ఉంటుంది ప్యాడింగ్ కి. అంటే ప్యాడింగ్ పైన ఒక చిన్న బాక్స్ లాగా ఇలా ఒక లైన్స్ రో లాగా వస్తుంది అనమాట ఇలాగా. ఓకే. నెక్స్ట్ వన్ మార్జిన్ ద స్పేస్ అవుట్ సైడ్ ద బార్డర్ విచ్ సపరేట్ ద బాక్స్ ఫ్రమ్ ద అదర్ ఎలిమెంట్స్. అంటే బాక్స్ లోపల బయట ఉన్నటువంటి ఆ బార్డర్ కి బయట ఉంటది కదా, ఈ బయట సపరేట్ బాక్స్ ఫ్రమ్ అదర్ ఎలిమెంట్స్, వేరే ఎలిమెంట్స్ కి కొంత స్పేస్ ఇవ్వడానికి అవుట్ సైడ్ బార్డర్ కొంత స్పేస్ ఇవ్వడానికి మార్జిన్ అనేది మనం వాడుతూ ఉంటాం. కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ ఇలా ఉంటాయి. మీకు అర్థం కావడానికి ఇక్కడ డయాగ్రామ్ కూడా ఒకటి ఇచ్చాను చూడండి. ఇదిగోండి. కంటెంట్ అంటే ఇక్కడ లోపల కనిపించే కంటెంట్. ఇది ఇమేజ్ కానీ, టెక్స్ట్ కానీ, అదర్స్ ఏదైనా కానీ. ఈ కంటెంట్ లోపల ఏదో ఉంటది కదా, ఇప్పుడు కంటెంట్ బయట ప్యాడింగ్ చూసాం కదా మనం. ప్యాడింగ్ అంటే ద స్పేస్ బిట్వీన్ ద కంటెంట్ అండ్ ద బోర్డర్. ఇదిగోండి బోర్డర్. ఈ బోర్డర్ కి ప్యాడింగ్ కి ఇలా ఇస్తాం అనమాట. ప్యాడింగ్ అంటే కంటెంట్ కొంచెం పైన ఉన్న ప్యాడింగ్ ఇది. బోర్డర్ అంటే ప్యాడింగ్ కి ఇచ్చే బోర్డర్ అనమాట. అంటే ఎంత లైన్స్ ఇవ్వాలి, రోస్ అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. మార్జిన్ అంటే మార్జిన్ ఈ అన్నిటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ని అటు మూవ్ చేయాలన్నా లేదా రైట్ మూవ్ చేయాలన్నా టాప్ కి బాటమ్ మూవ్ చేయాలని మార్జిన్ అనేది వాడతాం మనం. ఓకే. వీటి గురించి ప్రీ డిఫైన్డ్ గా మనం కోడ్ రాసి కూడా విఎస్ కోడ్ కోడ్ రాసి చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూసి ఎలా బాక్స్ మోడల్లో మనం ఎంటర్ చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఓకే. ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేసి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సేమ్ థింగ్ మనం విఎస్ కోడ్ లోకి వచ్చేసాం. దీంట్లో ఎగ్జాంపుల్ నేను ఒక డివ్ తీసుకున్నాను, కంటైనర్ ట్యాగ్ ఇది. దీన్ని నేను తీసుకున్నాను. దీంట్లో H2 ట్యాగ్ కూడా తీసుకుని శ్రీకాంత్ దేవ్ అని ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఈ డివ్ లో లోపల మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ కి కంటైనర్ అని ఇచ్చాను. ఓకే. కంటైనర్ ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి స్టైల్స్ మనం ఏం చేస్తాం, ఇది కంటెంట్. ఇది కంటెంట్ మనం చూస్తాం దీంట్లో. ఇది ఇప్పుడు బాక్స్ మోడల్ ఎలా మనం చేయాలో చూద్దాం. స్టైల్స్ ఇద్దాం డైరెక్ట్ ఇక్కడే ఇంటర్నల్ ఇస్తున్నాను స్టైల్స్. ఓకే. కంటైనర్ నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. కంటైనర్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వైలెట్ ఇచ్చాను. ఇప్పుడు విడ్త్ 290 పిక్సెల్స్ అని, హైట్ 120 పిక్సెల్స్ అని, 130 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఇప్పుడు అవుట్‌పుట్ చూడండి ఎలా ఉంటుందో. ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైలెట్ విడ్త్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు కనిపించేది ఇది శ్రీకాంత్ కనిపించేది కంటెంట్ గైస్. ఇది కంటెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కంటెంట్ ఇచ్చా ప్యాడింగ్ ఇద్దాం చూడండి. ప్యాడింగ్ ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. కానీ మీకు ఇలా ఒక నిమిషం ఇలా చేస్తే మీకు కొంచెం అర్థమవుతుంది ఈజీగా. ఓకే. ఓకే. ఇప్పుడు ప్యాడింగ్ ఇస్తే చూడండి ఎలా ఉంటుందో, ఎలా చేంజెస్ అవుతుందో చూడండి. ప్యాడింగ్ 20 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఆటోమేటిక్‌గా చూడండి ప్యాడింగ్ అనేది కొంచెం స్పేస్ లెఫ్ట్, బాటమ్, రైట్, టాప్ ఇదంతా కూడా ఏంటంటే కొంత స్పేస్ అనేది ఈ కంటెంట్ బయట ఉన్న స్పేస్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయి ఉందన్నమాట. ఒకసారి తీసి చూపిస్తాను. చూడండి ఎలా ఉంటుందో. ఇదిగోండి చూడండి. ఈ శ్రీకాంత్ డెవ్ అనేది ఈ బోర్డర్‌కి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ తగులుతుంది. కొంచెం ప్యాడింగ్ ఇచ్చామనుకోండి శ్రీకాంత్ డెవ్‌కి కొంత ఈ లైన్ టాప్ గాని, బాటమ్ గాని, లెఫ్ట్ గాని, రైట్ గాని అన్నిటికి కొంత స్పేస్ అనేది వస్తుందన్నమాట ఇది ఇస్తే. ఓకే. చూడండి. స్పేస్ అనేది ఆ సైడ్, ఈ సైడ్ పూర్తిగా వస్తాయి. ఎప్పుడైనా గైస్ మనం ప్యాడింగ్ గాని మార్జిన్ వచ్చేటప్పుడు టాప్, లెఫ్ట్ అండ్ బాటమ్, రైట్ ఇలా వస్తుంది. ఇట్లా ఈ టైంకి ఇలా తిరుగుతుందన్నమాట. ఇలా ఈ సైడ్ నుంచి టాప్, రైట్ ఇట్లా బాటమ్ కాకుండా టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్ ఇలా తిరుగుతుంది. ఓకే. ఇప్పుడు ప్యాడింగ్ తెలుసుకుందాం. బోర్డర్. బోర్డర్ అంటే ఏంటి?
బోర్డర్ అంటే మనం దీనికి ఈ లోపల టెక్స్ట్‌కి లోపల కంటెంట్ ఉంది గదా! టెక్స్ట్ బయట ఇదేముంది మనం ఏమి ఇచ్చాం బాక్స్. ఈ బాక్స్‌కి బోర్డర్ వస్తుంది చూడండి. బోర్డర్ ఇస్తే మనం బోర్డర్ 5 పిక్సెల్స్ అని ఆల్రెడీ ఇచ్చాను. ఇచ్చాం గానీ చూడండి ఆటోమేటిక్‌గా ఇదిగోండి చూడండి. ఇలా వచ్చేస్తుందనమాట. బోర్డర్ ఇలా వచ్చేస్తుంది దీనికి. చుట్టూ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం లాస్ట్ వన్ మార్జిన్. మార్జిన్ అంటే ద స్పేస్ ఔట్‌సైడ్ ద బ్రౌజర్ బోర్డర్ విచ్ సెపరేట్ ద బాక్స్ ఫ్రమ్ అదర్ ఎలిమెంట్స్. అంటే వేరే ఎలిమెంట్స్‌కి కొంచెం స్పేస్ ఇవ్వడానికనమాట. ఎగ్జాంపుల్ నేను ఒక బోర్డర్ ఇస్తాను చూడండి. మార్జిన్ 20 పిక్సెల్స్ అని ఇచ్చాను. 20 పిక్సెల్స్ ఇవ్వగానే ఆటోమేటిక్‌గా చూడండి ఈ టాపు, లెఫ్ట్ అండ్ బాటమ్, రైట్ కూడా ఆటోమేటిక్‌గా ఇది మూవ్ అవుతుంది. ఒక ప్లేస్ టు అనదర్ ప్లేస్‌కి మూవ్ అవుతుంది. మళ్ళా ఇస్తాను చూడండి. ఇలా ఆటోమేటిక్‌గా తీసినప్పుడు ఎలా ఉంటది? నార్మల్‌గా ఉంటది. అదే బోర్డర్ మార్జిన్ ఇచ్చామనుకోండి. మార్జిన్ ఒక 100 పిక్సెల్స్ ఇచ్చాను మీకు అర్థమవుతుంది. చూడండి. ఇక్కడ కొంచెం మూవ్ అయింది. ఇప్పుడు మనం ఒకవేళ ఈ మార్జిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి తీసేసి ఇలా చూపిస్తాను. ఇప్పుడు ఒకవేళ మార్జిన్స్‌లో మనం ఎక్కువగా ఎలా చేస్తామంటే సింపుల్‌గా ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్‌లో ఉంది ఎక్కువ. మనకి ఇది రైట్ సైడ్ ఎళ్ళాలి లేదా సెంటర్‌కెళ్ళాలి. ఈజీగా ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఈజీగా ఎళ్ళాలంటే సేమ్ థింగ్ గైస్ వీఎస్ కోడ్‌లోకెళ్ళేసి ఇక్కడ మార్జిన్ లెఫ్ట్‌లోకి 1 సెకండ్. మార్జిన్ లెఫ్ట్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 400 పిక్సెల్స్ ఇచ్చాను. ఆటోమేటిక్‌గా చూడండి మూవ్ అయిపోయింది. ఇలాగ సెంటర్‌కొచ్చేసింది. లేదు ఒక 900 పిక్సెల్స్ ఇచ్చాను. చూడండి మూవ్ అయ్యి ఆ దరికి కూడా వెళ్ళిపోయింది ఇలాగ. ఇలా ఉంటుంది. మార్జిన్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవ్వడానికి మార్జిన్ వాడతాం. ప్యాడింగ్ అంటేనేమో దీని లోపల ఈ కంటెంట్ లోపల ఉన్న ప్యాడింగ్ లోపల అంటే స్పేస్ కొంత స్పేస్ కంటెంట్ బయట ఉన్న స్పేస్‌ని ఆక్యుపై చేస్తుంది. అంటే కొంచెం స్పేస్ ఇస్తుంది. అండ్ బోర్డర్ అంటే ఈ బోర్డర్‌కి, బాక్స్‌కి ఇంత ఇస్తుందనమాట. ఈ బోర్డర్ లైన్స్ అనేది వస్తాయి. మార్జిన్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్‌కి మూవ్ అవ్వడానికి వాడేది. ఓకే. చూడండి సెంటర్‌కొచ్చేసింది ఇలాగ. ఈ బోర్డర్ మార్జిన్ అనేది ఇలా ఉంటది. కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ చూసాం కదా దీంట్లో కంటెంట్ అంటే ఇది, దీనికి ప్యాడింగ్ అంటే దీని పైన స్పేస్, బోర్డర్ అంటే దీనికి బాక్స్‌కి బోర్డర్ లైన్స్ ఇలా వచ్చాయి. అండ్ మార్జిన్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవ్వడానికి కొంత స్పేస్, ఈ ప్లేస్ కొంచెం స్పేస్ వచ్చింది కదా ఇలాగా. ఇలా స్పేస్ అనేది డిస్టెన్స్ ఇచ్చేదే మార్జిన్. ఓకే. దీంట్లో కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ పూర్తిగా అర్థమైందని భావించాను. నెక్స్ట్ వీడియోలో మరొక సీఎస్ఎస్ వీడియోతో మరలా కలుద్దాం. ఓకే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ వెరీ మచ్.